ఇప్పుడు వినిపిస్తున్నానా చెప్పండి తొందరగా. ఆడియో ఆడియో ఆడియో. హలో హలో హలో. హాయ్. హలో. ఆడియో వినిపిస్తుందా? వీడియో కనిపిస్తుందా? అన్నం తిన్నారా? ఏ ఓకే. నేను ఈ మధ్య తొందరగా నిద్రపోతున్నా ఫ్రెండ్స్. 8-9 కల్లా నిద్రపోతున్నా. సో నాకు కరెక్ట్ 8 కల్లా నాకు ఇట్లా లైట్గా నిద్ర వస్తుంది రోజు. ఈరోజు ద టీమ్ ఆఫ్ సాంప్రదాయని, సుప్పిని, సుద్దపూసని వాళ్ళు మనతో జాయిన్ అవ్వబోతున్నారు లైవ్. హాయ్. బ్రేక్ఫాస్ట్ అయ్యిందా? వెరీ బ్యాడ్ హ్యాబిట్ అంట తొందరగా వండుకోవడం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు కవాలి. హై సర్వ్డ్ యూ. హలో. హాయ్. శుద్ధపూస నేనే. అందరు 8కే వండుకుంటున్నా. నేనే సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని నేనది. మై ఫ్యామిలీ ఈజ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? జెట్ లాగ్ పోలేదంటే ఎవరికో. లయా గారు కూడా జాయిన్ అవుతారు అన్నారు. సో వెయిటింగ్. హాయ్ బుడ్డీ. అంతే బ్రో, నేను స్టార్టింగ్ నచ్చను, మెల్లమెల్లకి తర్వాత నచ్చుతా జనాలకి. ఇట్స్ ఓకే. మీరు కూడా అంతే. నాకు స్టార్టింగ్ ఎవ్వరు నచ్చలే, మీ ఎవ్వరు ఇప్పుడు నచ్చుతున్నారు. మరీ ఇంత అంతంగా ఉండొద్దు. ఇట్స్ అ క్రైమ్. నువ్వు మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేయకూడదు. దట్స్ అ క్రైమ్ టు. హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇలా నాకు ఇన్స్టాగ్రామ్ లైవ్లు ఫస్ట్ టైంకే పనిచేసినట్టు చరిత్రలో లేదనమాట. సో విజిల్ జస్ట్ వెయిట్ అండ్ సీ ఏమవుతుందో. నాకు అసలు ఇన్వైట్ పంపించడం రావట్లేదు నాకు. హలో డాడీ. మా డాడీ ప్రతి లైవ్ జాయిన్ అవుతున్నారు, ఎందుకంటే ఇండియాలో పొద్దున కదా. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైవ్స్. వినిపిస్తుంది. డాడీ అడిగిన గంటకు చెప్తున్నా వినిపిస్తుందా లేదా అని. సాంప్రదాయని, సుప్పిని, సుత్తపూసిని నాన్న. నాకు కనిపించట్లేదండి లైవ్ జాయిన్ అవ్వడానికి. టీం వాళ్ళు ఎవరన్నా చూస్తున్నారంటే ప్లీజ్ మీరు నాకు రిక్వెస్ట్ పెడతారా? మీకు తెలుసా నేను ఇక్కడ ఎదురుగా కంప్యూటర్ లైట్ని రింగ్ లైట్ లాగా వాడుకుంటున్నాను. ఇది ఒక కొత్త టెక్నిక్ అనమాట. ఎందుకంటే రింగ్ లైట్ నాది అమ్మేసా ఫ్రెండ్స్, నా దగ్గర రింగ్ లైట్ లేదు. సో ల్యాప్టాప్ లైట్ ఇస్ మై రింగ్ లైట్. ఇప్పుడు స్నో ఏంటి బ్రో? మార్చిలో స్నోలేంటి మరి చెప్తారు. సంప్రదాయని, సుప్పిని, సుత్తపూసని. నాకు లైవ్ పెట్టుడు వస్తలేదు ఈరోజు మమ్మ. శివాజీ గారు
యాక్టర్ శివాజీ గారు అని ఉంది, చూద్దాం ఉండండి, ఇది ట్రై చేస్తా. ఏం చేద్దామంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు టైం మాకు 8:13 PM అవుతుంది. టీం వాళ్ళు మీరు ఎవరైనా చూస్తున్నారంటే, మూవీ క్లాప్ టీం వాళ్ళు ఒక్కసారి రిక్వెస్ట్ పెట్టిస్తారా? నాకు రావడం లేదు. ఓకే, రిక్వెస్టెడ్, మెసేజ్ వచ్చింది. బన్నీ ఇయర్స్ ఎక్కడ? అయ్యో పడిపోయినాయి, అయ్యయ్యా. ఎందుకు పడిపోతున్నాయి ఈరోజు ఇవి? మంచిగా ఫ్రేమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వెనకాల నా రూమ్ చాలా చెత్తగా ఉంది, మీరు చూడకండి ప్లీజ్. హోలీ ఎప్పుడు ఫ్రెండ్స్? అయిపోయిందా? హలో, హోలీ రేపంట. ఇవాళ హోలీ. ఓ ఓకే ఓకే, ఆడుకుంటున్నారా హోలీ ఇండియాలో? యా, దిస్ వీకెండ్ హోలీ ఉంది డాలస్లో. నేను ఒకదానికి హోస్టింగ్ కూడా చేస్తున్నాను, షేర్ చేస్తారు రేపు, చూడండి అందరు రండి. బన్నీ ఎక్కడ కొన్నారు? ఈ బన్నీ, దిస్ ఇస్ గేమింగ్ చైర్. బన్నీకి వెనకాల తోక కూడా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్? ఇది నేను అమెజాన్లో కొన్నా. పింక్ కుర్చీ, పింక్ మౌస్, పింక్ మౌస్ ప్యాడ్. ఇది మా కార్గి, ఇది మా అమ్మాయిలో పడు. దీని మీద అంతా నేను ఫుడ్ పడేసిన, చూడకండి. పింక్ ఏంటిది కీబోర్డ్. దీంట్లో లైట్లు వస్తాయి ఫ్రెండ్స్. శివాజీ గారు తొందర లైవ్కి రండి, ఇవన్నీ చూపించాల్సి వస్తుంది అని ఇచ్చులండి. Isn't it so fun? ఓకే, లెట్స్ చెక్. లైవ్ రాలేదండి, రిక్వెస్ట్ రాలేదండి. ఎలాగా ఇప్పుడు? ఒక్కసారి డ్రాప్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యి చూద్దామా? ఆ పని చేద్దాం, ఉండండి, ఇప్పుడే వస్తా, 2 minutes. వచ్చారు. రిక్వెస్ట్ కనపడింది, యాక్సెప్ట్ చేశానండి. హలో అండి శివాజీ గారు. హలో హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారండి? బాగా బిజీగా ఉంది, పబ్లిసిటీ జనం దగ్గరకు రీచ్ చేయాలి కదా అని అవునండి. బాగా హెక్టిక్ గా కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయిందా అండి? లేదమ్మా, జస్ట్ లేచి ఇమ్మీడియట్ గా రెడీ అవడానికి టైం పట్టింది. అయ్యో, సో అంత పెద్ద ఫుడ్ ఏం కాదమ్మా నేను. సారీ. సో హ్యాపీ అమ్మా, నిన్ను లాస్ట్
ఎవరితో ఇద్దరు ముగ్గురితో చూసానమ్మా మీ వీడియోస్ చాలా బాగా. మీరేంటంటే ఫస్ట్ హిందీ అమ్మాయి అనుకున్నా నేను. అయ్యో లేదండి, హిందీ అసలు భయ్యా తోడ ప్యాస్ దాలో తప్ప మనకేం రాదండి. ఆల్ ప్యూర్ తెలుగు. నైస్ 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 అమ్మా. ఎక్సైటెడ్ అండి మూవీకి సాంప్రదాయని సుప్పిని ఎక్సైటెడ్ ఏం లేదమ్మా, ఉమ్, ఎక్సైటెడ్ అనే మాట చెప్పను గానీ, ఉమ్, అంటే మళ్ళీ హీరోగా చేశాను కదా, ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక చిన్న కన్సర్న్ ఉంది. ఉమ్, సో మోస్ట్లీ ఏంటంటే నాకు ఆ హీరోగా ఇంకా చెయ్యాలనే ఆలోచన కూడా లేదు నాకు, నిజం ఉమ్, చెప్పాలంటే. ఉమ్. బట్ ఏదైనా వస్తే కామెడీ ఫిల్మ్స్ చేయాలని అంతే తప్ప నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ, మంచి మంచి డిఫరెంట్ రోల్స్ చేయాలనమ్మా. అసలు మీ సెకండ్ ఇన్నింగ్స్ అయితే సూపర్ అండి. మీరు బిగ్ బాస్ తర్వాత అయితే ప్రతి రోల్ మీరు చేసింది అసలు మీకు బాగా సెట్ అయిందండి. నా థ్యాంక్ యూ చైల్డ్హుడ్ థ్యాంక్ అండి, అంటే మరీ ఓ పూర్వకాలం కాదు కానీ నా చైల్డ్హుడ్ లో అసలు మీ మూవీస్ అండి నాకు చాలా ఇష్టం. కంఫర్ట్ మూవీస్ అంటారు చూడండి, అలా మీవి, లయ గారివి, మిస్ అమ్మ గానే, అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా, ఈ మూవీస్ చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను. అలానే ఇప్పుడు మీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, బాబాయ్ లాగానో మామయ్య లాగానో అలా అనిపిస్తారండి మాకు. థ్యాంక్ మిమ్మల్ని యూ అలా థ్యాంక్ ఓన్ యూ చేసేసుకున్నాం మేము. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అండ్ మీ 90s కూడా మాకు చాలా ఇష్టం అండి. ఈటీవీ విన్ వాళ్ళకి కూడా హ్యూజ్ షౌట్ అవుట్. అసలు చాలా క్లీన్, అందరు ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలాగా అసలు చాలా మంచి షోని ఇచ్చారు మాకు. ఇది కూడా అమ్మా, ఇది కూడా ఉమ్, అంతే. మీ థియేటర్కి వెళ్తే ఉమ్, అంటే ఒక కామన్ మ్యాన్ ఫిల్మ్ ఇది, ఉమ్, ఫ్రాంక్, ఒక కామన్ మ్యాన్ ఫిల్మ్. ఉమ్, ఆ మేజర్గా ఏంటంటే మీకు సినిమా ఎలా ఉంటదంటే ఫన్ జనరేట్ చేస్తుంది బాగా, ఉమ్, సిచ్యువేషనల్ ఫన్ ఎక్కువ ఉంటదమ్మా. ఉమ్, ఉమ్, అలాగే హుక్ చేస్తుంది సినిమా ఉమ్, ఖచ్చితంగా. ఉమ్, ఉమ్, ఎవరిని కూడా ఫోన్ చూసుకునే అవకాశం మాత్రం ఇవ్వదు, ఉమ్. ఛాన్సే లేదు. ఇది ఇలా క్రైమ్ కామెడీ టైప్ అండి, కొంచెం డార్క్ హ్యూమర్ డార్క్ అట్లా. డార్క్ ఉమ్, హ్యూమర్ అమ్మా, డార్క్ ఉమ్, హ్యూమర్. ఉమ్, మీకు చెప్పాను ఇంత ముందు కూడా. ఉమ్, మీరు ఆ సినిమా చూసారా, తమిళ డబ్బింగ్ సినిమా డాక్టర్ అని, ఉమ్, వరుణ్ ఉమ్, డాక్టర్? ఉమ్. అది కోకో కోకిలా. ఈ సో ఇలా జానర్ లో ట్రావెల్ ఉంటుంది, అయితే ఇంకా కామెడీ, ఇంకా ఈ జానర్ లో థ్రిల్లర్. ఉంటుంది. బాగుందండి. పక్కా అమ్మ. మీరు లయా గారితో ఇదే, తను కూడా హీరోయిన్ లాగా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో, తను రీఎంట్రీ ఫస్ట్. ఇద్దరు హీరో హీరోయిన్ గా ఇదే ఇదే ఫస్ట్ ఫిల్మ్ అమ్మ. సూపర్ అండి, అసలు మీ పేరు కూడా చాలా చాలా బాగుంటదండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎక్కడుంటారమ్మా మీరు? నేను ఇప్పుడు డాలస్ లో ఉన్నానండి, టెక్సస్. చా- చాలా మంది అనుకుంటారు ఈ అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి మీరేం చేస్తారు మీరు చెప్పండి. అది వచ్చారు నా నేను కొడుకు. ఆ, నా కొడుకు అంటే మళ్ళీ తప్పుగా అనుకున్నారు, వీడు నా ఆన్ స్క్రీన్ కొడుకు వీడు. హలో హలో హలో. రోహన్, ఎలా ఉన్నారు? సూపర్ జస్ట్ సూపర్. ఇప్పుడే మీరు లేచారు. ఇప్పుడే లేసారా? చాలా రోజుల తర్వాత ఇంత తొందరగా లేడో ఫస్ట్ టైం షూట్ తర్వాత. షూట్ చేయడం. మా యుఎస్ ఆడియన్స్ కోసము తప్పదు మరి. ఎస్. కాదండి రోహన్ గారు, మీరు అస్సలు గారు సాంప్రదాయని ఎందుకండి, గారు అస్- ఎందుకండి? అరే 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 రోహన్ రోహన్ రోహన్. అని పిలవండి. చాలు చాలు. అందరినీ కానీ కాదు, మీరు అదే అస్సలు ఒరిజినల్ సాంప్రదాయని శుద్ధపూసిని మీరు కదా అసలు. అక్కడ ఎస్ ఎస్. 90s లో చాలా ఇన్నసెంట్, క్యూట్ 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 చిలిపి అల్లర్లు అనమాట. ఇక్కడ ఏంటండి మీరు చంపేస్తున్నారు, ఇంత వైలెంట్ గా ఉన్నారు మరి. ఏం లేదు, ఎస్. అలాంటి ఏం లేవమ్మా, ఆ, సాంప్రదాయ ఏం లేవు. అలా అలాంటి పనులు చేసి అలా సాంప్రదాయంగా యాక్ట్ చేయడమే నా క్యారెక్టర్. క్యారెక్టరా? అంటే వీడు కెలుకుతాడమ్మా, కెలికొచ్చి సమస్యలు తీసుకొస్తుంటాడు అంతే. బాగుందండి. మీరు శివాజీ గారు, మీకు ఇద్దరు కొడుకులు కదండి? ఇద్దరు కొడుకులమ్మా, ఒక కొడుకు మీ ఏరియాలోనే తిరుగుతుంటాడు. ఓహో, ఓకే. ఆ, ఇంకొక ఆయన ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడమ్మా. సూపర్ అండి. వాళ్ళు ఎలా అండి, వాళ్ళు కూడా సాంప్రదాయంగా, సాంప్రదాయ శుద్ధ పుసిని లాగానే ఉంటారా మీ దగ్గర ఎలా? అంటే వాళ్ళు మన బ్యాచ్ కాదమ్మా, వాళ్ళు ఉమ్. వాళ్ళు కొంచెం వాళ్ళ అమ్మ బ్యాచ్. ఆ. దే ఆర్ నైస్ అమ్మా, అన్డౌటెడ్లీ ఇబ్బంది పెట్టే పిల్లలు అయితే కాదు. ఉమ్. బిగ్ బాస్ లో చూసా అండి, అసలు అది చాలా క్యూట్ మూమెంట్. మీ సన్ ఇట్లా డాక్టర్ లాగా రెడీ అయ్యి వచ్చారు చూడండి, మీకు అవును బాగాలేనప్పుడు. అవును అసలు అవును. చాలా చాలా స్వీట్. అసలు మీ సీజన్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీజన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా బాగా ఏంటి నచ్చింది. మీరు ఎంప్లాయా లేకపోతే హౌస్ వైఫా? లేదండి, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ ఏం లేదండి. ఇది పెళ్ళయిందా? అయ్యిందండి, అయ్యింది. పాప చెప్పొచ్చు కదా. పాప కూడా ఉందా? ఇంత యంగ్ చిన్న పాప. ఉన్నారేంటండి మీరు? ఏంటంటే ఇంత యంగ్ ఉన్నారేంటండి మీరు? అయ్యో మరి చూసి ఒరేయ్ లేదు, ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, క్వశ్చన్ లేదా? చిన్న పాప అండి, ఆల్మోస్ట్ 2 years.
హాయ్ సార్. మరి ఆయన ఏం చేస్తారమ్మా? తను సాఫ్ట్వేర్ అండి, ఐటీ ఇలానే. ఇక మొత్తం ఇంకా అంతా అంతే, అమెరికా ఇంకా అంటే ఐటీ. అంతేగా. ఉమ్. ఐటీ H1. ఆ, ఆ. నేను అదేంటమ్మా ఇప్పుడు ఈ మధ్య మాట్లాడుతున్నారు? ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్ కాదమ్మా, ట్రై నేను అనుకున్నా చేస్తున్నాను. చెప్పనా, మనకి ఆవిడ ఒక సింగర్ ఉంటది కదా, బాలీవుడ్ సింగర్, బాగా ఫేమస్ ఇప్పుడు. ఆ, బాగా కన్సర్ట్లు కూడా చేస్తుంటది. కాన్సర్ట్ శ్రేయా ఘోషల్ లా ఉంటావు శ్రేయ ఘోష్. అలా అవునా? ఉంటావమ్మా. అయ్యో నిజమమ్మా. థ్యాంక్స్ అండి, అయితే సో స్వీట్, థ్యాంక్ యూ. నిజం. నేను ఆవిడ ఫస్ట్ మనోళ్ళు మాట్లాడుతుంటే, నేను ఫస్ట్ ఇది మూడో వీడియో మీది నేను చూడటం. ఆ, ఆహా. నేను నేను అంత కూడా సోషల్ మీడియా కాదమ్మా, సోషల్ మీడియాలో ఉంటది కానీ నా ఇది, కానీ ఎక్కువ నేను రాను, ఇవన్నీ చూడలేను. టైం టైం అంటే టైం లేదనే మాట ఏం కాదు, కానీ ఎందుకో ఒక చిన్న ఎడిక్ట్ అవుతాను భయం, అది మెయిన్. కానీ నేను అనుకున్న ఫస్ట్ ఎవరితో మాట్లాడావు ఈ మధ్య కాలంలో? మన ఆ శెట్టితో మాట్లాడావా? నవీన్ పోలి శెట్టి గారితో చాలా చాలా వైరల్ అయ్యాయి రీల్స్. అది చూసి నేను అనుకున్నా, మనోడు కూడా అప్పుడప్పుడు బాంబేలో కనపడుతుంటాడు కదా, ఒకవేళ శ్రేయా ఘోషల్ ఏమో ఒట్టు. అయ్యో, టూ స్వీట్ అండి, థ్యాంక్స్ ఆ, అండి బాబు, ఆ, పెద్ద ఆ, కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఏముందిలేమ్మా, అందరిని అంటుంటాం కదా, ఎవరిని లాగట్టు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు. సో అదేం లేదు. సూపర్ అండి. ఏదైనా టైం అమ్మా, ఎవరికైనా కానీ. ఎవరు ఇక్కడ ఎవ్వరు కూడా ఎక్స్ట్రాడినరీ సంథింగ్ స్పెషల్ ఇట్లా ఏం లేదమ్మా, ఎవరి టైం ప్రకారం వాళ్ళకి నడుస్తా ఉంటది లైఫ్. టైం లక్ ఎట్లా అంతా. ఉందమ్మా, మా సినిమా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? అవునండి, నిజంగా స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఇలాంటి మేమందరం 90s ఫ్యాన్స్ అండి ఇక్కడ అందరూ, ఓకే. ఇక్కడ తెలుగు కమ్యూనిటీ అందరం. సో రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ. థియేటర్స్ లోనే చూడాలి సార్ అని ఫిక్స్ అయ్యారండి అందరు. డెఫినెట్ గా అమ్మా. నేను మీరు కూడా ప్రొడ్యూసర్ అయ్యారండి ఈ మూవీతో? ప్రొడ్యూసర్ అంటే డబ్బులు ఈటీ వాళ్ళకి, ఊరికే పేరు బొక్క. ఈటీ వాళ్ళకి కాకపోతే ఎగ్జిబిషన్ చేశానమ్మా నేను. అంటే వాళ్ళు అలా అలా ఇస్తుంటారు సినిమాలు, కంటెంట్ నచ్చిన సినిమాలు, మరి అన్ని వాళ్ళు తీయలేరు కదా, సో అలా వాళ్ళు ఇస్తా ఉంటారు. సో ఒక సినిమా ఇది ఏంటంటే, యుఎస్ లో ఉన్న ఆడియన్స్ కూడా నేను చెప్పేది, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను ఫస్ట్ టైం నా కోసం నేను ఒకటి చేస్తున్నా. ఇప్పటిదాకా ఒక 13 ఏళ్ళు నేను జనంలో ఉండి ఏదోటి సమాజానికి ఏదోటి చేయాలి, నాకు తెచ్చింది అని కొంచెం జనంలోకి వెళ్ళానమ్మా. జనంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం నా కోసం చేయాల్సి వస్తుంది ఈ సినిమా. అది హీరోగా అనేది నాకొకటే, హీరోగా చేసినా కూడా నాకు తగ్గ నా నా యొక్క ఏజ్ కి తగ్గ పాత్రలు, అలాంటి సినిమాలే చేయాలనే తప్ప మనం ఏదో విపరీతంగా రేపు నుంచి అస్సలు అస్సలు కళ్ళబడి నేను ఒక మాట జారాను అని అంటే ఖచ్చితంగా స్టాండ్ అయి ఉంటానమ్మా, స్టాండ్ అయి ఉంటాను. సో ఈ సినిమాకి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నేను టెన్షన్ పడేది ఏంటంటే, నువ్వేంటా హీరో, ఎందుకు నీకు అని అంటారు. చెప్పరు, యూ నో అమ్మా, యూ నెవర్ నో. ఎనీథింగ్ జరగచ్చు లైఫ్ లో, ఏది జరగకూడదని లేదు. కానీ నేను లక్కీగా నాకు కోర్టు, దండోరా సినిమాలతోటి యాక్సెప్టెన్సీ వచ్చింది కాబట్టి, అలాగని యాక్సెప్టెన్సీ వచ్చిందని ఏది పడితే అది చేయకూడదమ్మా, అది కూడా ఉంటది. సో ఈ సినిమాకు ఉన్న కన్సర్న్ మాత్రం నాకు అదొకటే. నన్ను అంటే ఫస్ట్ టైం హీరోగా ఉన్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ టైం హీరోగా సినిమా వచ్చినప్పుడు ఏంటంటే, అప్పుడు అసలు తెలియదు నాకు, అంతా తెలీదు, ఇంత మార్కెట్ లేదు, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను, అసలు ఈ ఆలోచనే లేదు. మనకి తెలియని ఒక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, ఎక్సైట్ అవుతూ సినిమాలో సూపర్ అబ్బా, అందరినీ కలుస్తూ చూస్తూ, కెమెరా ఎదురుగా లైట్లు ఇవన్నీ చూస్తూ, నాకు ఈ ఇంత అవేర్నెస్ లేదు. ఈ రోజు ఏమైందంటే, ఈ రోజు నాకున్న ఈ ఒక్క కన్సర్న్ ఏంటంటే, నేను చేయటం కరెక్టా, యాక్సెప్ట్ చేస్తారా, ఎంతవరకు చేస్తారు అనేది ఒక్కటే ఉంది తప్ప, సినిమా విషయంలో సినిమా అస్సలు మోసం చేయదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎక్కడ అనుమానం లేదు దాంట్లో. సినిమా గన్ షాట్ గా అందరికి నచ్చుతుంది, మంచి రివ్యూస్ వస్తాయి, చూస్తారు అనుకుంటున్నాను. ఆ ఒక్కటే చూస్తారండి. అండ్ ఆల్సో ఈ మధ్య మీ సెకండ్ ఇన్నింగ్స్ లో మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ ని అందరు ఓన్ చేసేసుకున్నారండి. మీరు అదే నేను చెప్పినట్టు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అయిపోయారు. సో మీరు ఇలా హీరో లాగా యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇలాంటివి అనకండి. మీరు ఏ రోల్ అయినా మీరు పర్ఫెక్ట్ గా చేస్తారు, మేము చూస్తాం కూడా అంతే. అదే అమ్మా. అయితే నాకు ఏంటంటే,
అవి యాక్సెప్ట్ చేశారు కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అనే దాన్ని మాత్రం దాన్ని నేను అసలు ఉమ్, ఉమ్, ఉమ్. మంచి తీసుకోదలుచుకోలేదు. క్యారెక్టర్స్, మంచి రోల్స్. చాలా సినిమాలు వదిలేశానమ్మా. అంటే రిపీట్ అవుతా ఉన్నాయి. మంచి కాదని కాదు, రిపిటేషన్ ఎక్కువ ఉంటా ఉంది. లేదంటే విలన్ క్యారెక్టర్ అనుకోమ్మా, విలన్ అనుకో, మనం ఎవరికైనా తక్కువ చేయం. మంచి మంచి ఆ, ఒక- మంచి మంచి ఆర్టిస్టులు బయట నుంచి కూడా తీసుకొస్తుంటారు కదా. దాన్ని కొంతవరకు మన దగ్గర ఉన్న ఆర్టిస్టులు చాలా మంది చేయగలరమ్మా. నేనే కాదు, చాలా మంది ఉన్నారు, ఇంకా వస్తారు, బయటకు వస్తారు. ఆ బ్రేక్ రాలేదని ఫీల్ అవుతా ఉంటారే, అలాంటి వాళ్ళు చాలా ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఉన్నారమ్మా తెలుగులో. ఆ, అంటే నా 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 జనరేషన్ వాళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారమ్మా. మన వాళ్ళు బయట బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంక నుంచి. వాళ్ళు మంచి ఆర్టిస్టులు అని కాదు, అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయిలేమ్మా. బయట సినిమా స్పాన్ పెంచడం ఇలాంటివన్నీ కూడా మ్యాటర్స్. బట్ ఏంటంటే కొన్ని పాత్రలకు ఒక్కోసారి లైఫ్ మిస్ అవుతుంది. అది మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం వీఆర్ దేర్. సూపర్ అండి, సూపర్. కాదండి, మీరు ఈ మధ్య చేసిన రోల్స్ అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చిందండి? మీరు చేసిన క్యారెక్టర్స్ బాగా బాగా ఇన్వాల్వ్ అయి చేసింది. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలన్నీ కూడా అమ్మా, రేపు లెనిన్ లెనిన్ లే- సినిమాలో, యా యా లెనిన్ లో కానీ, ఆ తర్వాత ఎపిక్ లో కానీ, ఆ తర్వాత ఆ ప్రేమకు నమస్కారం అనే సినిమా చేస్తాను. ఇవన్నీ రకరకాల పాత్రలు నాకు నచ్చి ఇష్టపడి చేస్తున్న పాత్రలు. చాలా స్క్రిప్ట్లు కాదని ఇష్టపడి చేస్తున్న పాత్రలు అనమాట ఇవన్నీ. సో దానికి ఇక ఇది బాగుంటది, అది బాగోదు, ఎలాంటి పాత్రలు అసలు లేదు. నేను చేసే ప్రతి పాత్రకి చాలా వేరియేషన్ ఉంటుంది. మీరు గమనిస్తే, మీరు కోర్టు ఒక రకంగా ఉంటుంది, 90s ఫాదర్ ఒక రకంగా ఉంటాడు, కోర్టు ఒక రకంగా ఉంటుంది, ఆ తర్వాత దండోరా ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఇదైతే సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసినది అయితే, ఇది మీ అందరి సినిమా, కామన్ మ్యాన్ సినిమా. కామన్ మ్యాన్ చెప్పదు, కరెక్ట్ రివీల్ అయిపోద్ది, వద్దులేమ్మా. లేదండి, యా యా అలాంటి మంచి ఒక్కసారి థియేటర్లకు వెళ్ళారంటే హుక్ అయిపోతారు 100%. నాకు కావాల్సింది ఏంటంటే థియేటర్కి రావాలి. పైగా ఇంకోటమ్మా, ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమాకి సౌండ్ కి చాలా అవినాభావ సంబంధం ఉందమ్మా. సౌండ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం, అది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. చాలా చాలా మీరు అందరు చూస్తారు రేపు పొద్దున, రేపు ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి యూఎస్ లో కూడా చూస్తారు మీరంతా. చాలా డెఫినెట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయని బీజిఎం ఉంటుందమ్మా ఈ సినిమాకి. ఎవరండి మ్యూజిక్ డైరెక్టర్? రంజిన్ రాజ్ అని మలయాళీ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్స్ 4 months చేశాడమ్మా. నేను కూడా నేను ఒకటే చెప్పాను, నాకు ఈ ఎలివేట్ అవ్వాలి, నువ్వేం చేస్తావు, కొంచెం అప్పుడప్పుడు టెన్షన్ పెట్టానులే కానీ లేకపోతే ఇంకో 2 నెలలు అయ్యేది. శివాజీ గారు టెన్షన్ పెట్టుకుని ఉంటారా? టెన్షన్ పెట్టాలి, అకౌంటబిలిటీ ఉంటుంది కదమ్మా మనకి. ఒక రామోజీరావు గారు మనకి డబ్బులు ఇచ్చి, రామోజీరావు గారి కంపెనీ డబ్బులు ఇచ్చింది మనకి. ఆ డబ్బుల్ని మనం స్పెండ్ చేయాలి అంటే, ఇన్ టైంలో సినిమా తీయాలంటే టెన్షన్ పెట్టాలి. కానీ వీడు 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 నన్ను ఈ ప్రమోషన్స్ అప్పుడే కొంచెం టెన్షన్ పెట్టాడు. కానీ నేను ఎక్కడ పెట్టాను సార్? ఎక్కడ వచ్చావురా నువ్వు? లాస్ట్ 1 week నుంచి ఎక్కడ ఉన్నావురా? 1 week కాదు, షూటింగ్ లో ఉన్నా సార్. షూటింగ్ లో ఉండి ఎగ్జామ్ రాసి వచ్చాను. వాడి సొంత సినిమా అయితే ఇలా ఉంటాడా? నువ్వు చెప్పమ్మా. రోహన్, మీరు ఏం చదువుకుంటున్నారు రోహన్? నైన్త్ నేను చదువుతుంది కరెంట్ 9th. ఇట్లా చదువుకుంటా మూవీస్ బాగా మేనేజ్ ఎలా చేయగలుగుతున్నారు? ఫస్ట్ క్లాస్ నర్సరీ నుంచి కాబట్టి బాగానే మేనేజ్ చేస్తున్నాడు. సెట్స్ లో చదువుకోవడం అలా చేస్తుంటారా? యా నైస్. ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ 90s లో అసలు ఈ టీవీ వెళ్తా? 90s చెప్పండి. అలా అబద్ధాలు చెప్తూ సెట్ లో బాగానే తిరుగుతాడు. 90s చెప్పండి. 90s ఆడిషన్ త్రూయే, ఆడిషన్ ద్వారా వెళ్ళి దెన్ 2-3 times వచ్చా ఆడిషన్ కి, లుక్ టెస్ట్ గానీ ఇది గానీ. నేను ఎప్పుడైతే లుక్ టెస్ట్ కి వచ్చానో, నాకు అప్పుడే నేను సిలైన్ ఎక్కించుకొని హాస్పిటల్ నుంచి ఎందుకంటే నాకు ఆదిత్య అన్న 90s చేయడం ఎందుకో నాకు చేయాలనిపించింది అప్పుడు. అందుకని నేను నా సిలైన్ ఎక్కించుకొని హాస్పిటల్లో పరిగెత్తుకుంటూ లుక్ టెస్ట్ వచ్చా. సో అదొక జర్నీ 90s ఒప్పుకోవడం.
ఇది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ లయ గారితో శివాజీ గారితో శివాజీ గారు లయ సన్నివేశం? గారు ఉన్నప్పుడు ఇంకా ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్లాస్ట్. ఎవ్రీ సెకండ్ ఎప్పుడు సెట్ డల్ ఉండదు. శివాజీ గారు ఉన్నప్పుడు కానీ ఏదో ఒక గోల రచ్చ రచ్చ జరుగుతూనే ఉంటది. సో సాంప్రదాయని సుప్పిని ఈజ్ ఆల్వేస్ అ బ్లాస్ట్. సూపర్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీకు? నెక్స్ట్ నేను రెడీ అని కొన్ని ఉన్నాయి, కొత్త మూవీ కొన్ని ఉన్నాయి. ధీరజ్ మోగిని గారిది ఒకటి వస్తుంది సమ్మర్ హాలిడేస్ అని. సూపర్. మీకు చిన్నప్పటి నుంచి ఇలా మూవీస్ లో రావాలని ఉండేనా రోహన్? అంటే డ్రామా జూనియర్స్ చేసినప్పటి నుంచి ఇంకా వినయ విధ రామ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐ లవ్ మూవీస్. మూవీస్ నైస్, వెరీ నైస్. వాడు తొందరగా హీరో అవ్వాలని విపరీతంగా ట్రై చేస్తున్నాడు అమ్మ పెరగటానికి. చిన్నోడు పాపం. పోతావురా రే, పోతావు, చాలా పెద్దోడి అయిపోతావు, అందుకు వద్దు అంటున్నా. కాదండి శివాజీ గారు, ఇప్పుడు మిమ్మల్ని జెన్జీ వాళ్ళందరూ, అంటే మేము చిన్నప్పుడు మీ మూవీస్ చూసి మాకు మీరు రకరకాల క్యారెక్టర్స్ లో మాకు తెలుసు. ఇప్పుడు జెన్జీ వాళ్ళందరూ మిమ్మల్ని మంగపతి లాగా రికగ్నైజ్ చేసి మీకు ఎలా అనిపిస్తుంది అండి అలా మిమ్మల్ని పిలుస్తుంటే మంగపతి అన్న పేరుతో? అబ్సల్యూట్లీ అమ్మా, ఎందుకంటే చాలా రేర్ గా వస్తుంటాయి కొన్ని పాత్రలు. అప్పట్లో నేను సినిమాల్లోకి జస్ట్ ఎంటర్ అయ్యే ముందు రాయ్ నేను మొనార్క్ రా, నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు అనేవాడు కదా. అలాంటి ఒక మొనార్క్ అనేది, అలాంటి ఒక పాత్ర నేను అనుకుంటున్నాను ఒక 10 years తక్కువైతే దీని గురించి మర్చిపోరు. 10 years పైన, ఒక డికేట్ ఉంటది ఖచ్చితంగా, గ్యారంటీ. చాలా రోజులు ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. ఆ క్యారెక్టర్ అటువంటిది బాగా డిజైన్ చేశాడు మా డైరెక్టర్ జగదీష్. లక్కమ్మ, నేను ఏదైతే కావాలనుకో కొన్ని కావాలని కోరుకుంటాం, టేక్స్ టైం ఒక్కోసారి. సో టైం పట్టినా కానీ మీరందరూ గుర్తుంచుకునేలాగా ఆ పాత్ర అందరికి నచ్చింది, మంగపతి. నైస్ అండి. అరే అందాక ఎవరో ఒకళ్ళు ఒక మెసేజ్లు అడుగుతున్నారు, అది ఆ మెమరీ కార్డ్ ఎక్కడ ఉందిరా? మెమరీ కార్డా సార్? అది నా దగ్గరే ఉంది, ఈ శాఖకి ఇచ్చా జాగ్రత్తగా పెట్టమని. పెట్టుకున్నా అండి. నైస్ అండి శివాజీ గారు. రోహన్ నువ్వు చెప్పు, ఈ మూవీ అసలు మేము ఎందుకు చూడాలి చెప్పు, 2 lines లో చెప్పు. థియేటర్ కి ఎందుకు రావాలి? ఇది టూ కమ్బ్యాక్, ఇద్దరు, ఒక హీరో కమ్బ్యాక్ ప్లస్ ఒక మంచి పేర్. మళ్ళీ 4th టైం మీరు స్క్రీన్ లో చూడబోతున్నారు, అందరికి ఇష్టమైన పేర్. మళ్ళీ 90s లో నాది శివాజీ గారిది పేర్ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. కానీ ఇందులో ఒక వైఫ్ ఒక సన్ సైకోలా ఉంటే ఎలా ఉంటుందో మీరు చూసి ఎంజాయ్ చేయండి. మా శివాజీ గారి పడిన మీకు తిప్పలు పడడం, వేరే వాళ్ళు కష్టపడుతుంటే మీకు చూస్తే ఎంజాయ్ చేయడం ఇష్టం అంటే యూ లవ్ దిస్ మూవీ. సూపర్ అండి, సూపర్. శివాజీ గారు మీ దండోరా మూవీ కూడా నాకు చాలా చాలా నచ్చిందండి. కంపల్సరీ నేషనల్ అవార్డు, ఏదో పెద్ద అవార్డే రాబోతుంది ఆ మూవీకి. అసలు ఇలాంటి థాట్ ప్రొవోకింగ్ మూవీస్ మీరు ఇంకా ఇంకా చేయాలండి, ఇలాంటివి. ఖచ్చితంగా చేస్తానమ్మా. ఒకటి నాకు నాకు అంటే మనకి లైఫ్ లో ఏదన్నా ఒక కిక్ స్టార్ట్ అయినప్పుడు కొంతకాలం అది సాధిస్తుంది. సో అలాంటి ఒక ఫీలింగ్ నాకు ఈ సినిమాతో కలిగింది అనమాట. నాకు అలాంటి ఒక ఫీలింగ్ ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ లో నాకు అనిపించింది. మంచి మంచి పాత్రలు వస్తాయి అలాగా, మంచి మంచి. ఎందుకంటే అమ్మా చాలా మందికి ఏమనుకుంటారంటే వాళ్ళైతేనే చేయగలరు, వాళ్ళనే తీసుకురావాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. లక్కీగా జగదీష్ అలాగే ఈ దండోర చేసిన మురళీకాంత్ అది బ్రేక్ చేస్తారమ్మా. నా విషయంలో అది బ్రేక్ చేస్తారు. శివాజీ దగ్గర చాలా స్టఫ్ ఉంది, అది వాడుకోవచ్చు అనే ఒక గేట్ ఓపెన్ చేశారమ్మా. అది చాలా మంది ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. వస్తాయి, ఆలోచిస్తారని. అంటే టైం పడుతుంది కదా, రాయాలి కదా వాళ్ళు. ఎవరిని ఇక్కడ తప్పు పట్టకూడదు. వాళ్ళ ఆ పాత్రలు డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇప్పుడు లెనిన్ లో ఉంది, లెనిన్ లో పాత్ర డెఫినెట్ గా చాలా మందికి నోస్టాలజీగా ఉంటది ఆ క్యారెక్టర్. నెగటివ్ షేడ్స్ లో ఉంటదా అండి? ఎలా అది నెగటివ్ రోల్ లాగా ఎలా ఏమైనా రివీల్ చేయొచ్చా? లేదమ్మా, చెప్తాను నేను. అదే దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అమ్మా. చెప్పినా కూడా ఈ పాత్రను అర్థం చేసుకోవడం కష్టం. యతిరాజులని సినిమాలో తన పేరు యతిరాజులు. ఆ యతిరాజుల పాత్ర మన ఊర్లో ఖచ్చితంగా ఎవడో ఒకడు అలాంటి వాడు ఒకడు ఉంటాడు. మీది గనక ఊరై ఉంటే
మీకు ఊర్లో ఆ పాత్రని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకుంటారు. అలాంటి ఒక పాత్ర అమ్మ. చాలా షేడ్స్ ఉంటాయి పాత్రలో. ఆ, మంచి స్టఫ్ ఉన్న పాత్ర అది. హీరో హీరోయిన్స్ తర్వాత మన గురించి గట్టిగా మాట్లాడుకుంటారు అనుకుంటున్నాను. ఆ, ఎక్సైటెడ్ అండి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నేను అన్ని చాలా కోసం. అమ్మా, చాలా 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 ఎక్సైటెడ్ అమ్మా. నేను పాత్రల కోసం చాలా, అంటే మీకు కుంభకర్ణుడు నిద్ర లేచిన తర్వాత తన చుట్టూ కనపడుతుంది కదా, ఈ Mm, ఆహారం కనపడిందంటే mm. అది ఖచ్చితంగా తినేయాల్సిందే దాన్ని. మధ్యలో ఎందుకండి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు మీరు మూవీస్ కి మధ్యలో? అంటే బిగ్ బాస్ లో మళ్ళీ మీరు మాకు చూడమ్మా ఇంట్రడ్యూస్ అయ్యారు కానీ ఆ చూడమ్మా కొన్ని ఏళ్ళు అండి. చూడమ్మా, Mm, చాలా అంశాలు. mm, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. mm, ఇప్పుడు నేను స్ట్రగుల్ అయ్యాను మానసికంగా. ఎందుకంటే నాళ్ళు కలిసి ఉన్నాం కదా అని. కానీ అది ఒక ప్రాంతంలో ఉన్న ప్రజల కోరిక అది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దాట్. ఆ బాధ ఎందుకు పడ్డానంటే విడిపోయినందుకు కాదు, ఆ mm, ప్రాంతాన్ని మొదటి నుంచి కూడా వదిలేశారు రాజకీయ నాయకులనే. mm, ఆ బాధ ఉండేది. ఆ తర్వాత చాలా మంది పిల్లలు ఇప్పుడు అక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి మళ్ళీ వాళ్ళకంటూ ఒక క్యాపిటల్ లేదు. mm. నాకంటే నాకు ఆ రోజున హైదరాబాద్ నా క్యాపిటల్. అదేలే. నేను పల్నాడు నుంచి అమ్మ, నర్సరావుపేట దగ్గర మాది. ఆ ప్రాంతంలో ఎవరికి ఇప్పుడు ఉన్న పిల్లలకి సపోజ్ సినిమాలు చేయాలంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా, ఇంకో క్యాపిటల్కి రావాల్సిందే కదా. అవును, అవును, అవును. సో అలాగే జాబుల కోసమైనా ఏదైనా హైదరాబాద్ మహానగరం, Mm, నాకు తెలిసి అఫీషియల్ గానీ అన్అఫీషియల్ గానీ ఒక 1.5 crore 2 crores దాకా జనాభా ఉంటారు ఇక్కడ. mm, అంటే కొన్ని కొన్ని కంట్రీస్ తో సమానం mm. ఇది హైదరాబాద్. గ్రేట్ అవును. సిటీ, Yeah, గ్రేట్ yeah. సిటీ. నాకు నా కుటుంబానికి జీవితాన్ని ఇచ్చిన సిటీ ఈ ప్రాంతం. అలాంటిది చాలా మంది పిల్లలు ఇప్పుడున్న అక్కడ జనరేషన్స్ ఎలా ఇబ్బంది పడతారో, ఎలా, ఎందుకంటే రాజకీయ నాయకులు ఈ దేశంలో ఒక డిసిప్లిన్ లేదు, భయం లేదు, చట్టం అంటే భయం లేదు. Mm, ఆ, అలాగే ఆ, అమరావతి ఇష్యూ, mm, mm, అమరావతి క్యాపిటల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వాలు మారినాయి. అమరావతి రైతులకు నిలబడ్డానమ్మా, అడ్డంగా నిలబడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను. బట్ నో రిగ్రెట్స్, నో. అలా ఇలాంటి ఆలోచనలతోటి mm, ఆ, కొంచెం సినిమా నుంచి నేను బయటకు వెళ్ళిపోయాను అనుకున్నారు. mm, మళ్ళీ సినిమానే. నాకు తెలుసు నేను వస్తానని, నాకు తెలుసు. కానీ ఎలా వస్తానో, ఏ పాత్రలు చేస్తానో తెలియదు. mm, కానీ నన్ను కళామతలు పిలుస్తాను నాకు తెలుసు. mm. మన కష్టంలో నిజాయితీ ఉంటే అమ్మా, ఎప్పటికైనా సరే మనం అనుకున్న గోల్కి రీచ్ అవుతాం. మనకి రావాల్సిన గోల్ రీచ్ అవుతాం. మనం అనుకుంటే అవ్వదమ్మా. మనం వెళ్ళాల్సిన గోల్ ఏదైతే మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు డిజైన్ చేసి పంపుతారు జరుగుతుందో, ఆ డిజైన్ ప్రకారం అక్కడ దాకా రీచ్ అయ్యే వరకు లైఫ్ మనల్ని తీసుకెళ్తుందమ్మా. సో నేను అదే అలాగే నమ్ముతా అండి. యూనివర్స్ వీటి మేనిఫెస్టేషన్ వీటిని నేను బాగా నమ్ముతా అండి. ఇలానే మనకి ఖచ్చితంగా ఏదో అమ్మా, రాసి పెట్టుంటది, డెస్టిన్ టు డూ సంథింగ్, ఇంకా మనకే దారి అలానే చూపిస్తుంది. లక్ గానీ, యూనివర్స్ గానీ, నేచర్ గానీ, ఖచ్చితంగా అమ్మా. ఇట్ విల్ గైడ్ అస్. యా యా యా, ఖచ్చితంగా నా విషయంలో చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. నేను మెజారిటీ టైమ్స్ జరుగుతూ ఉంటది. ఎన్నో సందర్భాల్లో ఒక గడిచిన 19 నుంచి 24 వరకు నేను పడ్డన్ని టార్చర్స్, ఇబ్బందులు ఎక్కడా కూడా చాలా ఫేస్ చేశాను ఆ సందర్భంలో. కానీ ఎక్కడా కూడా నేను డౌన్ అవ్వలేదమ్మా, అవ్వను కూడా. ఆఖరికి అది మరణం దాకా వెళ్ళినా సరే డౌన్ అవ్వను. సో ఓకే, ఇన్స్పైరింగ్ అండి, వెరీ అది ఎట్లా ఇన్స్పైరింగ్. ఉంటదంటే మగధీరలో శ్రీహరి మళ్ళీ పుడతాన్రా అని అంటాడు కదా, అలాంటి ఒక మైండ్ సెట్ అమ్మా నాది. చాలా ఇన్స్పైరింగ్ అండి. మాట్లాడేది ఒకటి, చూసేది ఒకటి, అలా ఉండదు నా దగ్గర. నాకు ఆ భగవంతుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. సో దాన్ని నేను బలంగా నమ్ముతాను, బలంగా అదే ఫాలో అవుతాను. అందరికీ కూడా, నాకు తెలిసిన నా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నాదొకటే కాన్సెప్ట్ అమ్మా. అది నీకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనవసరం. నీకు కాకపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడాలి. అది హ్యాపీ, లెట్స్ డూ ఇట్, చేద్దాం. అంటే ఎవ్వరం ఉండం కదా ఇక్కడ, ఎవ్వరూ శాశ్వతంగా ఉండేది లేదు కదమ్మా. ఎందుకు ఇవాళ ఈ దేశంలో, భారతదేశంలో బతకడం ఎంత ఈజీ అని తెలుసా అమ్మా నీకు? భారతదేశంలో పొద్దున్నే హాస్పిటల్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పెడతారు, లంచ్ కి గుళ్ళల్లో లంచ్ పెడతారు, సాయంత్రం పూట ఎంతో మంది మళ్ళీ అదే గుళ్ళల్లో అదే హాస్పిటల్స్ దగ్గర దాతలు భోజనాలు పెడతారు.
బతకడం చాలా ఈజీ అమ్మ భారతదేశంలో. సో బతకడం అనేది పెద్ద కష్టమైన విషయం అని నేను అనుకోవట్లేదు. అన్లెస్ నువ్వు ఏదైతే ఎడిక్ట్ అవుతుంటావో అలవాట్లకి, ఈజీ మనీ కోసం ట్రై చేస్తావో. సపోజ్ అమెరికాలో అనుకో, పాపం పిల్లలు ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం స్టార్ట్ అవుతుంది కెసినోకి వెళ్ళటం. చాలా మంది చూసా నేను. నువ్వేం క్యాసినోకి వెళ్ళమంటే వెళ్తానమ్మోయ్, నేను బయటకు వస్తే మాత్రం నాకున్న ఒకే ఒక్క చిన్న ఎంటర్టైన్మెంట్, అందరినీ కలుస్తామమ్మా. అక్కడ కలిసినప్పుడు చాలా మంది ఫొటోస్ అడుగుతారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరూ దిగిన తర్వాతనే వెళ్తాను అక్కడి నుంచి. మనోళ్ళు ఫ్రెండ్స్ అంటారంటే చాలా చాలా పదం వద్దు, నన్ను ఇంత రెస్పెక్ట్ చేస్తున్నారంటే, నన్ను ఇంత ఇది చేస్తున్నారంటే అది కావాలి. అది అయిపోయిన తర్వాత అందరూ అంటాను, మాకు మెల్బోర్న్ వెళ్తే సుబా టెంపుల్కి వెళ్దామా అని అంట. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారమ్మా ఆస్ట్రేలియాలో, విశ్వ అని, దత్త అని, మాధవ అని, నాగార్జున, మా సుబ్బారావు, లగడపాటి, రామ్. మీరు యుఎస్ కి వస్తుంటారా అండి? ఇక్కడ ఎప్పుడన్నా నన్ను రానిట్లేదమ్మా, ఎందుకండి? వీసా లాగేసుకున్నారు. మీరు ఈ మూవీకి సక్సెస్ టూర్ అట్లా ఇక్కడ రావచ్చు కదండి, మీ ఫ్యాన్స్ ఇక్కడ అసలు కూడా మేము కలుస్తున్నాం. అసలు అక్కడుండి ఊరు తిరిగే ఉండమ్మా, నాకు వీసా ఉంది. రోహన్ నువ్వు రావచ్చుగా. వచ్చేస్తా. శివాజీ గారు టికెట్ టికెట్లు వీసా అప్లై చేయండి. అరే అక్కడ కర్ర తీసుకొని రెడీగా ఉన్నాడు ట్రంప్ అంకుల్. ట్రంప్ ఇక్కడ నుంచే మీరు వెళ్ళి అలా లైవ్ పెట్టండి, హాయ్ చెప్పేస్తాం. కాదురా అక్కడ వాళ్లే ఇళ్లలో ఉండి బయటికి రావట్లేదు. ఎగ్జాక్ట్లీ అదే కదా, అలా ఉంది పరిస్థితి. నాకు ఇండియాకి రావాలన్నా కష్టంగా ఉంది. ఐస్ వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ. ఎందుకు గొడవ, పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఎవ్వరు భయపడాల్సిన పని లేదమ్మా. ఈ దేశంలో నెక్స్ట్ 10 years చాలా మ్యాజిక్స్ జరగబోతా ఉన్నాయి. ప్రాబ్లం మన దేశం ఎప్పుడో అమెరికా కన్నా బెటర్ గా తయారయ్యేదమ్మా. ప్రాబ్లం పొలిటీషియన్స్. దేశానికి లీడరేనమ్మా ఎప్పుడైనా. ఇప్పుడున్న నాయకత్వం అంతో ఎంతో పర్లేదు, నాట్ బ్యాడ్. ఈ గడిచిన అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో మాత్రం చాలా బాగుంది ఈ నాయకత్వంలో. జనాభా పెరుగుతున్న కొద్దీ ఆదాయాలు పెరుగుతాయి, అంటే గవర్నమెంట్ ఆదాయాలు పెరుగుతాయి, ప్రజల ఆదాయాలు ఏం పెరగట్లా. ఉప్పు పప్పు అన్నిటికీ ట్యాక్స్ ఉంటది కాబట్టి గవర్నమెంట్ ఆదాయాలు పెరుగుతున్నాయి. సో అలా ఎకానమీ సైజ్ పెరుగుతుంది. కానీ మన దగ్గర ఉన్న టాలెంట్, మన దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ గ్రోత్, వీటన్నిటిని పట్టుకోవట్లేదమ్మా. అది పట్టుకునే అవకాశం. మీ వాయిస్ పోయిందండి. చెప్పండి లాస్ట్ 2 seconds కట్ అయింది. ఎందుకు కట్ అయిందంటే, అయ్యో మళ్ళీ కట్ అయిందండి. సార్ వచ్చే లోపల రోహన్ నువ్వేమన్నా చెప్పు. అందరూ మేము నీ గురించి అడుగుతున్నారు కమెంట్స్ లో, ఏమన్నా అంటే మాట్లాడు అందరితో. అస్సలు ఒరిజినల్ ద ఓజీ సాంప్రదాయని. కమెంట్స్ ఆగిపోయి నాయి కూడా ఆగిపోయినాయి కమెంట్స్, కొంచెం ఏదో లాగ్ అయిపోయింది. హాయ్ అన్న పెట్టి ఆగిపోయింది అంతే. నా వల్ల ఇదంతా. కాల్ వచ్చిందండి. కాల్ వస్తే ఇక్కడ లైవ్ మా బండ్ల అన్న చేశాడు. సూపర్. సో నేను చెప్తున్నాను కదమ్మా, చాలా పొటెన్షియల్ ఉందమ్మా. ఎవ్వరు అక్కడ వాడు మనము ఆ దేశ ఎకానమీకి ఉపయోగపడటానికి వెళ్ళాం. వాడు అవసరం లేదనుకుంటే మన దేశంలోనే ఉంటాం, వాడి దగ్గరికి ఎందుకు పోతాం? ఏం ఇక్కడ ఇండియాలో ఇవాళ బతకలేని. ఇక్కడ రాజకీయ నాయకులు చాలా పొల్యూటెడ్ ఉన్నారు, కానీ ఒక విషయంలో ఒక్కటి కరెక్ట్ గా చేస్తే, హై స్పీడ్ ఇంటర్నెట్ పల్లెలకు కూడా ఇవ్వగలిగితే హ్యాపీగా వచ్చేయచ్చు మీరు అందరు కూడా. లేదు శివాజీ గారు, మీరు మళ్ళా పాలిటిక్స్ లో కంబ్యాక్ ఇచ్చే ఏమన్నా ఉన్నాయా అండి ఆలోచనలు, లేదా ప్రస్తుతం మూవీస్ మీద ఫోకస్? నేను ఒకటేనమ్మా, నా పాయింట్ ఏంటంటే, నాలాంటి వాడు పాలిటిక్స్ లో ఉంటే మాటలు చెప్పి డబ్బు సంపాదించి కోడైటాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. నా వల్ల కాదు, నా అంతరాత్మ అసలు ఒప్పుకోదు. ముఖస్థుతి ఇక్కడ ఏంటంటే ముఖస్థుతిగా ఎక్కువ మాట్లాడాలి. మీరు సూపర్ అండి, అలా కాకుండా సార్ అలా కాకుండా ఇలా చేస్తే చాలా సలహాలు ఇస్తే నచ్చదు నాకు, అసలు నచ్చదు. ఒకవేళ
ఒకవేళ ఆ నేచర్ కావాలి అని అంటే నేను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పాలిటిక్స్ చేయనేమో కానీ సమాజం కోసం మాత్రం మాట్లాడతామా. మాట్లాడాలి, ఎవరొకరు అదే మాట్లాడాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరు అది మాత్రం మాట్లాడాలి. వదిలిపెట్టనమ్మా, పాలిటిక్స్ లో ఉన్న సినిమాలో అది మాత్రం వదిలిపెట్టనమ్మా. ఒకవేళ నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా అది మాత్రం వదిలిపెట్టనమ్మా. మాట్లాడాలమ్మా, ఎవరొకళ్ళు మాట్లాడాలి. ఎవరు మాట్లాడకపోతే ఈ నాయకులు మరీ రెచ్చిపోతారమ్మా. ఏమవుతుందంటే అమ్మా, ఇక్కడ ఒక రాజకీయ పదవుల్లోకి రాగానే ఒక 5 ఏళ్ళు ఉంటారు కదా, ఏదో ఆ ప్రాంతం అంతా వాళ్ళ సొంత టోల్ గేట్ లాగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఐ డోంట్ యాక్సెప్ట్, నాకు అది నచ్చట్లా. సరే, నేచర్ నన్ను ఎప్పుడు పిలుస్తుందో అప్పుడే వెళ్దాం, అప్పుడే మాట్లాడదాం. అంతవరకు ఫ్యామిలీ కోసం ఈ సినిమా అందుకేనమ్మా, ఫ్యామిలీ కోసం మాత్రమే నేను అంత మళ్ళీ చెయ్యాలి అనే ఆలోచన నాకు రావటం జరిగింది. ఎందుకంటే అమ్మా, ఎంత కాదనుకున్నా ఎంతో కొంత డబ్బులు అవసరం. అది కూడా నాకు భయం లేదు, వాళ్ళకి భరోసా ఇవ్వటం కోసమే నేను మాట్లాడటం తగ్గించాను. స్వార్థం లోపల అనిపిస్తుంది, మాట్లాడాలి కదా ఈ ఇష్యూలో. ఓ చిన్న ఏంటంటే మళ్ళీ అట్లాగేస్తే ఈ వచ్చే పని కొంతకాలం కావాలమ్మా నాకు ఫ్యామిలీ కోసం. కొంతకాలం ఎక్కువ కాలం నేను తగ్గి ఉండలేను, అణుచుకోలేను. లోపల ఉన్న ఫీలింగ్స్, ఏడ్రా ఎక్కడికి వెళ్ళావరా రే వీడియో కాదు శివాజీ గారు, అసలు మీ పర్సనాలిటీ నాకు బిగ్ బాస్ లో అంటే జెన్యూన్. వాడేంటో తెలుసా, వాడు ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఏంటి అంత ఆయన మాట్లాడతాను, నాకెందుకు, నేనెందుకు సార్ కింద కామెంట్స్ అన్ని రోహన్ గురించి, నీ గురించి అడుగుతున్నారు. రోహన్ చూడురా, మాట్లాడు. చదవండి, నాకు ఒక్కటి రాట్లా. సారీ. మీరు రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటారా, అల్లరిగా ఇలాంటి సన్నేనా మీ పేరెంట్స్ కి? అది శివాజీ గారిని అడగాలి ఎలా ఉంటాను సెట్స్ లో. మా మమ్మీ అయితే అలానే ఉంటా ఉంటుంది, అంటే సాంప్రదాయని సుప్పిని, అంటే పని చేసిన తర్వాత వాడు ఎంత అల్లరంటే అమ్మా, వాడు మీరు సినిమాలో చూసేదానికి రియల్ లైఫ్ కి ఏమి డిఫరెన్స్ లేదు. సేమ్. వాళ్ళ అమ్మా నాన్నని వాడు పెట్టే టార్చరు, వాళ్ళ అమ్మను పెట్టే టార్చరు అంతా ఇంత కాదమ్మా. కానీ అయితే ఆ టార్చర్ లో వాడు వెరీ సెన్సిబుల్ అమ్మా, చాలా స్మార్ట్ ఫెలో. వాడి నోట్లోంచి వచ్చే మాటలు చాలా 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 స్పాంటేనియస్ ఉంటాయి. గాడ్ గిఫ్టెడ్ సన్ అమ్మా వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి గాడ్ గిఫ్టెడ్ సన్. బాన్ ఆర్టిస్ట్, దాన్ని ఎవడో లాగలేడు. మేబీ ఒకవేళ ఆ ఆర్టిస్ట్ గా నిలబడటానికి ఏదైనా అడ్డంకి ఉంది అంటే వాడే అవుతాడు, ఇంకెవరు అవరు. వాడు అర్జెంట్ గా హీరో అయిపోవాలనుకుంటున్నాడు. నీ ఎండ్ గోల్ అదేనా రోహన్? హీరో అవ్వాలనేనా, మూవీస్ లో ఉండాలి, యాక్టర్స్ అవ్వాలని, అందరినీ చేయాలి, విలన్ చేయాలి, అన్ని చేయాలి, హీరోయిన్ చేయాలి. అదే మన ఊరికే నిజం చెప్పి మన ముగ్గురే ఉన్నాం, ఎవరు లేరు కానీ అవ్వాలి, అందరినీ తొక్కేయాలనే కదరా నీ ఆలోచన? సార్ టైం తీసుకొని తొక్కాలి. కాదు, సో టైం తీసుకొని తొక్కేస్తావా? సూపర్. ఆడలో ఒకడు అవ్వాలని కోరిక అంతే. అదే సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్ లో ఒకటి అవ్వాలని, అంతేగా? డెఫినెట్ గా వాడి ఏ స్టార్ అవుతాడు నాకు తెలియదు కానమ్మా, మంచి యాక్టర్ అయితే. వెరీ గుడ్ యాక్టర్ అమ్మా, వెరీ గుడ్ యాక్టర్. నాచురల్ గా అసలు ఇన్బిల్ట్ అలా రావడం కూడా అంత యాక్టింగ్. అవును, నన్ను ట్రై చేస్తాడు వాడు, నన్ను తొక్కేయాలని ట్రై చేస్తాడు. లేదు, శివాజీ గారు తొక్కడం అంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. అది చూడు, ఎంత కష్టపడాలో నాకు తెలుసున్నట్టు ట్రై చేస్తున్నాడు కదా. అంటే నాకు తెలుసు అంటే మేము చూసాను సార్, ఎంతో మంది మేము తొక్కడానికి చూస్తే మీరు ఇంకా అలానే నుంచున్నారు కదా సార్. పర్లేదురా, ఇక్కడ ఎవరిని ఏమీ చేయలేరురా. కాదు శివాజీ గారు, మిమ్మల్ని ఇలా మీ పర్సనాలిటీ, మీ క్యారెక్టర్ ని బిగ్ బాస్ లో చూసినప్పుడే నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా అండి. తర్వాత మీరు మీ ఒపీనియన్స్ మీరు బయట ఎలా పెడతారో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ అండి. అవి అగ్రీ చేస్తారో లేదో అన్నది అది తర్వాత విషయం, కానీ అది భయపడకుండా చెప్పగలగాలండి. మీలాగా కొంచెమన్నా నేను అంత ధైర్యం రావాలని నేను కోరుకుంటున్నాను సీరియస్ గా. ఇప్పుడు మీరు ఇందాక లైవ్ లో మాట్లాడిన మాటలకి కూడా కమెంట్స్ లో అందరు చాలా ఇన్స్పైరింగ్ అండి. అసలు మీ మీద నాకు కొంచెం రెస్పెక్ట్, ఒక మెట్టు ఎక్కింది. కాదమ్మా, నేను అంటున్నాను, నువ్వు మాట్లాడేది మంచి మాట అయితే దానికి వచ్చే పరిణామాలు, వాటి తీవ్రత ఎక్కువ ఉన్నా కూడా
నేచర్ కరెక్ట్ చేస్తే ఎందుకు భయం? ఉమ్, 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 అలాగని మనం మనం మాటకారి అని చెప్పి ఏది పడితే అది ఉమ్, మాట్లాడేవమ్మా. అది నేచరే నేను తొక్కేస్తే ఇంకెవరు ఏం చేయరు. ఎవరు ఏం చెయ్యి, ఎవరిని ఎవరు ఇక్కడ ఏమీ చేయలేరమ్మా. తాత్కాలికంగా ఆ చేసే చర్యకి ఉమ్, ఆ ఆ డాట్ నువ్వే ఇస్తున్నట్టు నేచర్ నీతో ఇప్పిస్తుంది అంతే. ఉమ్, ఉమ్, అంతే తప్ప ఇక్కడ ఎవరు ఎవరిని ఏం చేయరు. మాక్సిమం నీ ఇంటెన్షన్ బాగుంది అని ఉమ్, అంటే ఉమ్, ఉమ్. ప్రజలు ఈవెన్చువల్లీ నీ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇంకా. ప్రజలు ఉమ్, ప్రజలు నీ వెంటే నిలబడతారు. ఉమ్, 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 ఒక పెద్ద గోడ కట్టేస్తారు నీ వెనకాల, మేమున్నాము అని. ఉమ్, ఒక ఉమ్. పెద్ద, మీకు ట్రంప్ మామ కట్టాడు కదా టెక్సస్ 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 లో, కట్టాడు కదా బార్డర్ మెక్సికో గోడ. వాల్, గ్రేట్ ఓకే, గ్రేట్ ఓకే. వాల్. అవును. అలా కట్టేస్తారమ్మా ప్రజలు. అంటే ప్రజలు మనం ఏం మాట్లాడి మనం వెనకాల ఉంటారు అనుకోవటం కూడా తప్పమ్మా. అది కూడా జరగదు. ఎప్పుడు ఉంటారంటే ఎప్పుడూ ఉంటారు. ఉమ్, నువ్వు నీ బార్డర్ దాటినంత వరకు ఉమ్, 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 ఉంటారు. అది ఎప్పుడు మనల్ని మనల్ని మనం అలర్ట్ చేసుకుంటూ మనం మాట్లాడేటప్పుడు, నా లైఫ్లో నేను ఎరగనమ్మా. నేను ఇన్ని వందల మీటింగ్స్ పార్టిసిపేట్ చేశాను, వందల డిబేట్స్లో పాల్గొన్నాను, కానీ ఐ నెవర్ క్రాస్ ఈవెన్ ఎగ్జాంపుల్ చెప్తున్నది, ఉమ్, ఉమ్, అమ్మా ఉమ్, అరే నీ మమ్మీ అని అంటానికి కూడా అది కూడా అనలేదమ్మా. ఉమ్, ఉమ్. బట్ అసలు ఆ పదం నేను ఎలా వాడాను అనే దాన్ని నేను బయటకు రావడానికి నాకు 2 రోజులు పట్టిందమ్మా, 2 days. బట్ పదం పదమేమి బూత్ కాదు, కానీ ఆ ఫ్లోలో వాడిన సందర్భం రాంగ్. బట్ ఉమ్, వాట్ ఎవర్ ఉమ్, మా ఉమ్, నుంచి ఉమ్, ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి ఉమ్, అంటే నమ్మవమ్మా. చాలా నా లైఫ్లో నేను అంత ఆత్మవిమర్శ చేసుకోవటం నేను ఎప్పుడూ లేదు. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమంటారు దాన్ని, ఇంకా ఇంకా పచ్చి తెలుగులో చెప్పాలంటే, నన్ను నేను ఒక్కసారి ఎలా జరిగింది అని ఆలోచిస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఒకటేనమ్మా, దిస్ ఈజ్ నాట్ మై కాల్, దిస్ ఈజ్ నేచర్స్ కాల్. నేచర్కి ఏదో కావాలి ఇక్కడ ఈ సొసైటీకి, అంతేనమ్మా. అంతకు మించి ఇంకేం లేదు. బట్ ఐ స్టాండ్ బై ఇట్. ఆ ఇంటెన్షన్కి ఐ స్టాండ్ బై ఇట్. అదే అదే అర్థం. యా 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 నెవర్ గో బ్యాక్. ఇది చాలా చిన్న విషయం నా దృష్టిలో. యా 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 నా కాదండి. ఇప్పుడు సమాజం ఇలా అమ్మా. అందరూ ఒప్పుకోరు కదండి. ఇప్పుడు మీరు ఒక ఒపీనియన్, సరే మీకు అది గ్రేట్ అండి. అట్లా ఒక ఒపీనియన్ ఉండి మనం బయట పెట్టాలి. ప్రతి ఒక్కరు అలా మాట్లాడగలగాలి ధైర్యంగా. సో 60% మంది ఒప్పుకున్నారు అనుకోండి, 40% మంది దానికి ఎగేన్స్ట్ ఉన్నారు అనుకోండి, మీరు ఎలా తీసుకుంటారండి అట్లా నెగిటివిటీని గాని? కాదమ్మా, ఉమ్, సొసైటీలో ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటేనే వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని తెలుస్తామా. ఉమ్, ఉమ్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకపోతే టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నట్టు మనం ఏది చెప్తే అది కరెక్టే అని ఉమ్, అనుకుంటే ఉమ్, అది చాలా అనర్థాలకు దారితీస్తామా. ఉమ్, దాని గురించి ఎప్పుడు కూడా కళ్ళలో కూడా మీరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకపోతే బాగుండు, నేనేం చెప్తే అది కరెక్ట్ అనుకుంటే ఉమ్, బాగుండు అంటే మీకు జ్ఞానం పెరగటానికి చాలా టైం పడుతుంది. మీకు ఉమ్, మీకు మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడానికి చాలా టైం పడుతుంది. ఉమ్, మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే దీనికి సపోర్ట్ దొరుకుతుందా, సపోర్ట్ దొరకదా, ఉమ్, ఇవి ఉమ్, రెండు చాలా అవసరం అమ్మా. ఉమ్, కానీ అది ఎప్పుడు మనము ప్రిపేర్ అయ్యి ఫిక్స్ అయ్యి చెప్పినప్పుడు. ఉమ్, ఉమ్. కానీ అది ప్రిపరేషన్ లేదే. ఆ సందర్భంలో నాకు ఎందుకో దానికి ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ యా నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఉమ్, అరే పాపం ఆడపిల్ల అలా వెళ్ళింది, మూర్ఖుల్లాగా మీద పడతారమ్మా పిల్లలు. మనము వెళ్ళినప్పుడు జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే మనమే జాగ్రత్త పడితే పోద్ది కదమ్మా అనే ఉద్దేశం తప్ప ఇంకా దాంట్లో ఎటువంటి ఇది లేదు. లేదండి. సో యా ఆ సందర్భంలో 90% పైగా జనాభా నా వెనకాల నిలబడ్డారంటే నా ఇంటెన్షన్, దాని వల్లనే నేను ఈరోజు మీతో ఇంటర్వ్యూలో పాల్గొనగలిగా. కానీ ఒకవేళ అది గనక రివర్స్ అయి ఉంటే ఉమ్, లైఫ్లో ఉమ్. నేను ఎప్పుడు మీడియా ముందు కనపడేవాడిని కాదమ్మా. నాకు ఒక్క చిన్నగా అనిపించింది ఏంటంటే అండి, మీరు మీ ఇంటెన్షన్ కరెక్టే అండి, బాగా కరెక్ట్ గానే చెప్పారు, అమ్మాయిలు జాగ్రత్త పడండి అని. కానీ మీరు ఆ పదాలు అదే మాత్రం రాంగ్. అది నేను ఆ ఒప్పుకున్నా. నేను దానికే సారీ శివాజీ యా సారీ చెప్పాడంటే చాలా పెద్ద విషయం అయితే నేనమ్మా. యా యా Never. మీరు అది ఒక్క మాట సెన్సిటివ్ విషయం అబ్బాయిలకు కూడా చెప్పింటే, ఇలా మీరు కూడా అమ్మా. ఇలా అమ్మా పిచ్చిగా యాక్ట్ చేయడం, నేను ఒక్క నేను మాట అనింటే అసలు ఏ కాంట్రవర్సీ వచ్చేది కూడా కాదని నేను 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 అనుకుంటా అండి. ఇద్దరు రెండు వైపులా మాట్లాడింటే. ఉమ్, అమ్మా ఉమ్, అమ్మ నేను అబ్బాయిల్ని
ఎప్పుడు చెప్తాను ఈ అబ్బాయి అనే నేను మీ అందరూ చాలా వరకు ఏంటంటే ఈ ఒక్క పిచ్చ భావంలో ఉన్నారమ్మా. ఆ అబ్బాయికి ఒక అమ్మ ఉంది, ఆ అబ్బాయికి ఒక చెల్లి ఉంది, ఒక తల్లి ఉంది, మేనత్తలు ఉన్నారు, పెద్దమ్మలు పిన్నమ్మలు కుటుంబం నిండా ఆడవాళ్ళు ఉంటారు. ఇది వయసుతో ఉన్నటువంటి ఒక చిన్న క్రేజీనెస్ వల్ల జరిగే ఇబ్బంది తప్ప. మీరు చెప్పండి అమ్మా, ఇండియా కంటే యుఎస్ లో ఎక్కువ క్రైమ్ ఉంటుంది లేడీస్ మీద. నా దేశంలో స్త్రీకి మాతృమూర్తికి ఉన్నంత పెద్దపీట ఇంకా ఏ దేశంలో కూడా వెయ్యరమ్మా. ఇది ఇప్పుడే కాదమ్మా, కొన్ని తరాల తర్వాత కూడా ఉంటది. సో ఇదేంటంటే ఒకవేళ దానికే వద్దాం, ఒకవేళ నేను ఆ అబ్బాయిలను కూడా తిట్టుంటే దాని గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే వాలంటరీగా ఒక పథకం ప్రకారం గట్టిగా నా మీదకి రావాలని ట్రై చేశారు వాళ్ళు, ట్రై చేశారు. ఎందుకంటే కొంతమందికి కొన్ని ఫీలింగ్స్ పెట్టుకొని అలాగే ఉండిపోయారు వాళ్ళు. ఎవరైతే నా మీద కంప్లైంట్ వెళ్ళారో అది చిన్నగా భవిష్యత్తు వాళ్ళకి అన్ని అన్ని నేర్పేస్తామా. కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో కొంచెం డ్రాగ్ చేశారులేండి దీన్ని. అది పక్కన పెట్టమ్మా. నేను ఎవరి నుంచి డ్రాగ్ చేసి మాట్లాడలేదు, దాని గురించి కూడా మాట్లాడలేదు. ఒకవేళ నేను అది అనున్నా కూడా అదేం ఇష్యూ అవ్వకుండా ఉండేది కాదమ్మా, అయ్యేది. బట్ నేనేమంటానంటే ఈ దేశంలో ప్రతి మగాడు మహిళని గౌరవిస్తాడు. క్లాసులు మీరు చూడండి, బస్సుల్లో వెళ్తే అమ్మకి సపరేట్ సీట్ ఉంటుంది, ట్రైన్లో వెళ్తే అమ్మకి సపరేట్ బోగియే ఉంటుంది. ఏమా ఇంకా ఏ దేశంలోనూ ఇలాంటి ఫెసిలిటీలు ఉండవు. ఒక్క డిజబుల్ వాళ్ళకే మాత్రమే ఉంటాయి ఏ దేశంలోనైనా సరే, అది ఆడైనా మగైనా. ఈ దేశం స్త్రీని గౌరవిస్తామా. ఈ దేశంలో ఉన్న పిల్లలందరూ కూడా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా అమ్మని గౌరవిస్తారు. దాన్ని ఎటువంటి సందేహం లేదు. ఇద్దరు ఈక్వలే, ఎవరు తక్కువ, ఎవరు ఏమైనా కట్టుకోవచ్చు, ఏమైనా తినొచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మూర్ఖుల్ని మనం ఎక్కడ కంట్రోల్ చేయలేం, అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా మనం ఎక్కడ కంట్రోల్ చేయలేము. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇబ్బంది పడద్దు అనేది తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదమ్మా. ఎందుకంటే నాకు అమ్మ ఉంది, నా భార్య ఉంది, నా పెద్దమ్మలు ఉన్నారు, నా పెద్దమ్మకి పిల్లలు ఉన్నారు, నా వయసు 50 సంవత్సరాలు. నేను అంత మూర్ఖంగా నేను అలా మాట్లాడేవాడిని కాదమ్మా. ఇంకా అమ్మా, ఇంకా ఏంటమ్మా, ఇంకా ఏం మాట్లాడాలనుకున్నారు నాతో చెప్పండి. ఇంకా మీ మూవీ గురించి చెప్పండి. సో స్వీట్ అండి, థ్యాంక్స్ అండి మీ క్లారిఫికేషన్. నేను నిజంగా మీకు చాలా పెద్ద ఫ్యాన్ అవుతున్నా నేను ఈ లైవ్ కాన్వర్సేషన్ తో. మీతో ఇలా మాట్లాడాలనే ఉంది, కానీ మీ టీం వాళ్ళు మిమ్మల్ని వదిలేమంటున్నారు నన్ను, మీకు వేరే ప్రమోషన్స్ ఉన్నాయి. వీళ్ళందరికి ఏం భయం ఉంటదంటే అమ్మా, మళ్ళీ ఇదేం కాంట్రవర్సీ, టెన్షన్ అది ఉంటది. ఇక్కడ శివాజీ అమ్మా. రోహన్ నేను వెళ్ళిపోయే ముందు నీతో ఎక్కువ మాట్లాడలేదు నేను. నీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏంటి? నీకేం ఇష్టం? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ నచ్చకుండా ఎవరికి. ఇంకా మీ మూవీస్ కాకుండా మీ హాబీస్ ఏంటి? ఏం మూవీస్ షూటింగ్ లేనప్పుడు ఏం చేస్తాం? షూటింగ్ లేనప్పుడు సగం రోజు స్కూల్కి వెళ్ళాను కాబట్టి స్కూల్కి వెళ్ళి ఆ నోట్స్ కవర్ చేసుకొని ఎగ్జామ్ రాసి అక్కడే సగం టైం అయిపోతుంది నాకు. హాబీస్ అంటే మధ్య మధ్యలో క్రికెట్ ఆడుతూ, టేబుల్ టెన్నిస్, అంతే. స్కూల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తారా స్కూల్లో? అలా లేదు. కేవి నాది కేంద్ర విద్యాలయ, కేంద్ర విద్యాలయం ఏమి ఉండదు. బాగా చదువుతాడమ్మో, బాగా చదువుతాడు, చాలా బాగా చదువుతాడు. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతున్నారు ఎగ్జామ్స్ లో? నాకు ఇప్పుడు 9th ఫైనల్స్ రాస్తున్నా. వచ్చిన ప్రతి దాంట్లో 80+. వావ్, సూపర్. అసలు ఈ మేనేజ్ చేయడం గ్రేట్ రోహన్. నువ్వు ఇట్లా ఎడ్యుకేషన్ ఇంకా స్కూల్ అన్ని. థ్యాంక్ యూ. ఇంకా చెప్పండి, మూవీ గురించి చెప్పండి. ఇంకేమన్నా మీ అందరి మధ్యలో ఏదన్నా ఎక్కువ చాలా డిఫికల్ట్ టేక్ ఏమనిపించింది మీకు రోహన్? నీకు డిఫికల్ట్ టేక్ మా అమ్మ ఇక్కడ నుంచి శివాజీ గారు కొట్టేసి అని చెప్పింది. ఇందులో కూడా కొడతారు శివాజీ గారు నన్ను. ఆ షర్ట్ నాకు ఇచ్చింది లూజ్ ది ఆల్మోస్ట్. అది ఆ సీన్ చేసి అది మరీ లూజ్ షర్ట్ ఇచ్చారు. ఎల్లు కాస్త ఎక్సెల్ అయింది, లూజ్ అయిపోయింది షర్ట్. బాగా చిక్కిపోయావంట రోహన్, నువ్వు కమెంట్స్ లో అందరు చెప్తున్నారు. వాడి పాత్ర చాలా బాగుంటదమ్మా. వాడు మా ముగ్గురు పాత్రల్లో చుట్టూనే కథ తిరుగుతా ఉంటది. ముగ్గురు అంటే వీళ్ళిద్దరు అమ్మా
సినిమాలో లయ నా వైఫ్ క్యారెక్టర్ అయితే వీడు నా కొడుకు క్యారెక్టర్. లయను పెళ్లి చేసుకుంటే వీడు పుట్టాడు. ఓకే, పుట్టిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నాకు మొగుడయ్యారు. బాగుంది. అది మా డాడీ that's కూడా not- కమెంట్స్ పెడుతున్నారు, రోహన్ నువ్వు అంటే మెమరీ కార్డు ఎక్కడ పెట్టావని అడుగుతున్నారు. మీకే ఇచ్చండి. అక్కడే డల్లాస్ కి వచ్చిన దాంట్లో అక్కడ స్నో దగ్గర పడిపోయింది. స్నోలో పడిపోయిందా? ఓకే ఓకే అండి శివాజీ గారు, రోహన్ గారు, మీరు థ్యాంక్ యూ మాత్రం సో మచ్ ఫర్ యువర్ టైం. ఫిఫ్త్ మాత్రం అమ్మా, ఫిఫ్త్ ప్రీమియర్స్ ఉన్నాయి. అంటే నాకు ఆ చిన్న ఎంకరేజ్మెంట్ కోసం నేను అడుగుతున్నాను. ఎంకరేజ్మెంట్ అంటే ఓకే నేనేమి తప్పు చేయలేదు అనే దాంట్లో 5th ప్రీమియర్స్ ఉన్నాయి కదా. సో యుఎస్ లో 5th ప్రీమియర్స్ పడతా ఉన్నాయి. చూసాను టికెట్లు అప్పుడు కొంటున్నారు. ఓకే పర్వాలేదులే కొంటున్నారులే అనుకున్నాను. కానీ నాకేంటంటే ఈ సినిమా ఎస్పెషల్లీ ఫుల్ థియేటర్ చూడాలమ్మా. ఉమ్. ఇప్పుడు బాగుంటది అందరితో నవ్వుకొని. ఎంజాయ్ చేస్తారు. ఇది ఒకళ్ళిద్దరు కూర్చొని చూసినా ఎంజాయ్ చేస్తారు. కాదు అలా కాదు, సాలిడ్ థియేటర్ ఫుల్ గా చూస్తే సినిమా ప్రీమియర్ కదా, చూస్తే ఇంకా అసలు అందరితో చూపిస్తారు సినిమాని. అంతవరకు అయితే గ్యారంటీ ఇవ్వగలనమ్మా. Definitely. I cannot wait to watch. Yeah. యుఎస్ లో ప్రీమియర్స్ వస్తున్నాయి. సో నీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మంచి సినిమా థియేటర్ లోనే చూడండి. Yes. డెఫినెట్ గా. నువ్వు అండ్ చెప్పేదా? శివాజీ గారు మూవీ తర్వాత మీరు మళ్ళీ రండి లైవ్ కి, ఇలానే మీకు మాతో ఖచ్చితంగా తల్లి, మాట్లాడండి. ఖచ్చితంగా అమ్మా. ఆల్ ది బెస్ట్. మీ పాపకి థ్యాంక్ యూ. నా బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank రోహన్ you. నువ్వు కూడా చెప్తున్నా సినిమా. ఎస్ మార్చ్ 6th ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు కాబట్టి యుఎస్ లో 5th? 5th ప్రీమియర్స్ వస్తున్నాయి యుఎస్ లో. ఆ, అన్ని ఆల్మోస్ట్ యుఎస్ లో ఉన్న అన్ని థియేటర్స్ సాంప్రదాయ చూపి ఆడుతుంది. మీరు ఎక్కడున్నా ప్లీజ్ బుక్ ద టికెట్స్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వాచ్ ఇట్, యుల్ ఎంజాయ్, హ్యావ్ అ బ్లాస్ట్. సో స్వీట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఇంత టైం థ్యాంక్స్ ఇచ్చారు అండి. మాకు. థ్యాంక్ యూ సో మచ్ Of course, అమ్మా. of Yes, course. yes. Thank Thank you you so team. much. Thank Good you luck, for good luck. promoting our movie too. No. All the best and congratulations advance లోనే. మళ్ళీ రావాలి మీ ఇద్దరు లైవ్ కి రండి, మళ్ళీ మూవీ రిలీజ్ ముగ్గురు అయ్యాక మళ్ళీ వస్తాం. ఈసారి లయ గారు కూడా వస్తారు. లయ గారిని కూడా తీసుకొని రండి. ఎస్ ఓకే థ్యాంక్ యూ. ఓకే అండి. బాయ్ అండి. బాయ్ బాయ్.